సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు కాకతీయుల కాలంలో నిర్మించారు. 1.5 కిలోమీటర్లు అప్పుడు కట్టతో 100 ఎకరాల్లో జలకలతో ఒట్టిపడింది. ఈ చెరువు నుంచి దాదాపు 20 ఎకరాలకు సాగునీరు అందుతుంది. త్వరలో గౌరవేలి ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా గోదావరి జలాలు ఎల్లమ్మ చెరువును చేరనున్నాయి. గతంలో ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం 6 కోట్లు మంజూరు కాగా కట్ట నిర్మాణం వెడల్పు పనులు బతుకమ్మ ఘాటు నిర్మించారు. అనంతరం పనులు అంతర్గతంగా నిలిచిపోయాయి. 10 సంవత్సరాల కాలంలో అనేక మార్లు బతుకమ్మకు రావడం, బతుకమ్మ ముందు వెనుక ఇక్కడ పనులు చేపడతా పూర్తి స్థాయిలో ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కొరకు, సుందరీకరణ కొరకు తాను మంత్రిగా ఉన్నటువంటి హోదాలో అనేక సార్లు ఇక్కడ ఇచ్చేసి ప్రతి బతుకమ్మ కూడా తాను పనులు పూర్తి చేస్తా అని చెప్పి కేవలం 10 ఏళ్ల పాలన 6 కోట్ల రూపాయలు విడుదల చేసి ఇక్కడ పనులు పూర్తి చేయలేదు. అలాగే ఇక్కడ మాట మేరకు ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చినటువంటి మాట మేరకు ఉందో తాను ఇంకా సంవత్సర కాలం మొన్ననే డిసెంబర్ 3కు పూర్తయితే వారం రోజుల కింద ఇచ్చినటువంటి మాట మేరకు 18 కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులకు శిలాఫలకం వేయించేయని, అలాగే కాంట్రాక్టర్ కూడా ఇక్కడ పనులు కూడా ప్రారంభిస్తున్నారు. అలాగే పూర్తి స్థాయిలో ఏదైతే సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఆ జిల్లాకు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కొమటి చెరువు కన్నా తలదనే విధంగా ఇక్కడ రూపురేఖలు మారే అవకాశం కూడా పూర్తి స్థాయిలో సంవత్సరంలోపై ఉంటాయి. మొదటి విడతలో కూడా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా సుందరీకరణ కొరకు ఏదైతే గ్లాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తున్నారో ఆ గ్లాస్ బ్రిడ్జ్ కూడా రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మొదటిసారిగా హుస్నాబాద్కి రావడం 80% తాను చెప్పినటువంటి మేనిఫెస్టోలో పూర్తి స్థాయిలో సుందరీకరణ పనులు కానీ, కాలేజీల విషయంలో కానీ, ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో కానీ తాను ముందుంటున్నాడు. తర్వాత టూరిజం శాఖ నుంచి 3.50 కోట్లు మంజూరు కాగా కట్టకి ఇరువైపులా ఫుట్పాత్, గ్రైనెట్లో బతుకమ్మ విగ్రహం, మహిళలు బతుకమ్మ ఆడేందుకు ఫ్లోరింగ్ వేశారు. ఇవి కూడా మధ్యలోనే ఆగిపోయాయి. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేయాలని మినీ ట్యాంక్ బండ్ పనులను కొత్తగా ఏర్పాటైన ప్రజాపాలన ప్రభుత్వంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణకు 18 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా గెలిచిన తర్వాత 18 కోట్ల నిధులు విడుదల చేసి మరి బ్యూటిఫికేషన్ కోసం ఫౌండేషన్, ఎల్లమ్మ చెరువు ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇంకా మున్ముందు కూడా గ్లాస్ బ్రిడ్జ్ కానివ్వండి, బతుకమ్మ ఘాటు కానివ్వండి, పార్క్, చిల్డ్రన్స్ పార్క్, ఇవన్నీ కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఆ ప్రతిపాదనలకు కూడా 13 కోట్లతోటి పంపించడం, అవి త్వరలోనే విడుదలైతాయని కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది మంత్రి గారు. మున్ముందు ఇక్కడ ఈ ఎల్లమ్మ చెరువు పనులన్నీ త్వరలోనే కంప్లీట్ అయ్యి మరి ఇక్కడి గ్రామాలకు కానివ్వండి, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరౌండింగ్ ప్రాంతాల వాళ్ళు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ ఆహ్లాదకర వాతావరణాన్ని వీక్షించేందుకు ఎల్లమ్మ చెరువు ఎంతో అంగరంగ వైభవంగా మనందరికీ కూడా వీక్షణకు సిద్ధమవుతుందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ కోసం 18 కోట్లు కేటాయించారు. చెరువు కట్టకు స్వాగత ఆర్చి, కట్టపైన వివిధ డిజైన్లతో ఆర్చీలు, చెరువు లోపల కనువిందు చేసే గ్లాస్ బ్రిడ్జు, వివిధ రకాల బొమ్మలు, గార్డెనింగు, పిల్లలు ఆడుకునేందుకు పార్కు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. వీటన్నింటినీ 3D రూపంలో తయారు చేసిన వీడియోలో అద్దం పట్టేలా చూపించారు. నగరాలను తలపించే విధంగా ఎల్లమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్ చేస్తే పర్యాటక కేంద్రంగా ఏర్పడుతుందని పలువురు ఆశాభావం మంత్రి పొన్నం ప్రభాకర్ 18 కోట్లు మంజూరు కాగా చెరువు కట్టపై శిలాఫలకాన్ని శంకుస్థాపన చేసి తొందరలోనే నాణ్యతగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు. ఎల్లమ్మ చెరువు మీరు ఆ వీడియోలు చూసే కంటే తొందరలోనే కాంట్రాక్టర్ గారిని కోరుతా ఉన్నా, వీలైనంత తొందరగా దీన్ని పూర్తి చేసినట్టయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆహ్లాదకర ప్రాంతం ఎల్లమ్మ చెరువు ఆనాడు దీని చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నుంచి సర్వాయపాపర కాలం నుంచి ఎల్లమ్మ గుడికి దీనికి అంతొక పెద్ద హిస్టారికల్ ప్లేస్ కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా ఎల్లమ్మ చెరువు కింద ఉండేటువంటి పారకానికి సంబంధించి తప్పకుండా కాలువలన్నింటినీ మీకు తెలుసు ప్రతిపాదనలు పంపబడ్డాయి. వాటిని కూడా తొందరలో శాంక్షన్ చేయించుకొని మరి అవి కూడా రైతాంగానికి ఉపయోగపడే విధంగా కాలువల నిర్మాణం చేసుకుందాం. ఈ ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్గా మారితే చుట్టూ 4 జిల్లాల ప్రజలు ఇక్కడికి వచ్చి చూసే విధంగా ఉంటుందని అన్నారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ పూర్తయితే 4 జిల్లాల ప్రజలకు పర్యాటక కేంద్రంగా మారనుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. మన ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ, సుందరీకరణలో భాగంగా మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు 18 కోట్ల రూపాయలతోటి పనులను టెండర్ నిర్వహించి శంకుస్థాపన చేయించి ఒక గొప్ప సభను పెట్టడం జరిగింది. అయితే ఎల్లమ్మ చెరువు యొక్క
విశిష్టతను ప్రాముఖ్యతను చెప్పడం కోసం, దాన్ని ఇంకా జనం లోపల ఉండడం కోసం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు అయితేంది, ఎల్లమ్మ దేవాలయం అయితేంది, దాన్ని అభివృద్ధి చేస్తా అని మంత్రివర్యులు పూనుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇది కాకతీయుల కాలంలో నిర్మించబడ్డటువంటి దేవాలయము, చెరువు, సిద్ధేశ్వరుని గుడి, ఇవన్నీ కూడా ఒక మంచి లొకేషన్స్ ఇవి. రానున్న రోజుల్లో ఒక మంచి సినిమా షూటింగ్లు కూడా తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందేమో అని అనిపిస్తూ ఉన్నది. ఏదేమైనా హుస్నాబాద్ శాసనసభ్యులు, హుస్నాబాద్ నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు మంత్రి అవ్వడం, హుస్నాబాద్ను తొందరగా అభివృద్ధి చేస్తామని తను సంకల్పం తీసుకోవడం అభినందించదగిన పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో పట్టణాన్ని మరింత ఆధునీకరణ, మరింత సుందరీకరణ, చుట్టుపక్కల ప్రాంతాల లోపల హుస్నాబాద్ అంటే మంచి నివాస యోగ్యమైన ప్రాంతంగా ప్రజలందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే విధంగా దీన్ని తీర్చిదిద్దాలని కోరుతూ మంత్రికి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తాను.